నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా. అంబర్పేటలో నియోజకవర్గంలో మూసి పరివాహక ప్రాంతంలో నాలాలను స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తో కలిసి పరిశీలించిన జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ మూసి సుందరీకరణలో భాగంగా డ్రైనేజ్ వ్యవస్థ నాలాలలో కలవకుండా చర్యలు తీసుకునే ప్రతిపాదనలు ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, వాటర్ పార్క్ అధికారులు పాల్గొన్నారు. అంత చేస్తాం సార్. నిన్న అది మీరు మాకు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి స్టార్ట్ చేశాం. అది అయిపోయినప్పుడు దీంతో సెమిటేషన్ స్టార్ట్ అవుతుంది సార్. ఇది కూడా జూన్ అయిపోతుందా సార్? ఇది కూడా రెండు ఆ టైంకి అయిపోతుంది సార్. అంతే టైం ఎందుకు? వచ్చిన వాళ్ళకి యూటర్న్ ప్రొవిజన్ పెట్టలేదు అక్కడ కొట్టేదండి. ఇక్కడ వాడు లేదు, డబ్బు అవార్డు పాస్ చేసి ఇక్కడ ఉన్న దాని నుంచి ఇల్లు కట్టేసి ఇప్పుడు ఎక్కడి నుంచి వేయాలో మీరు ఒక ప్లేస్ చూపెట్టాడు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మా లైన్ల మీద ఇచ్చేటప్పుడు కూడా రిక్వెస్ట్ మీరు ఒక పర్మిషన్ ఇవ్వండి. నాలెడ్జ్ అందరికీ నోటీస్ ఇస్తాము. లోపల నుంచి అది వేసి మళ్ళీ టెక్నికల్ నాలెడ్జ్ డిపార్ట్మెంట్ తీసుకురావడానికి भाई भाई पीछे रहो। ఇక్కడ ఉన్నాయి కదా బైకులు, నల్లచేవి ఛానల్ మూసీకి వెళ్ళడానికి ఏం లేదా? అయితే ఎస్టీకి వెళ్తుంది, లేదంటే నల్లచేవి వెళ్తుంది. అలా ఈ బండి బయటకు వస్తే 70 మీటర్స్ బయట ట్రాఫిక్ ఇక్కడ మధ్యలో ఇక్కడ వచ్చి దీనికి జాయిన్ చేస్తాంటే ఈ 5 స్టాండ్ సార్, ఆ స్టాండ్ ఈ స్టాండ్ పిఎస్సి సార్, ఈఎండ్ ఆయండ్ మధ్యలో 3 అయితే ఆ స్టాండ్లో పిఎస్సి స్టాండ్ అయిపోతేనే ఆర్చి చేయాలి. అది ఎట్లయితుంది కమ్యూనికేషన్ మధ్యలో ఒక 2 మీటర్స్ గ్యాప్ అంత చేస్తాం సార్. నిన్న అది మీరు మాకు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి స్టార్ట్ చేశాం. అది అయిపోయినప్పుడు దీంతో సెమిటేషన్ స్టార్ట్ అవుతుంది సార్. ఇది కూడా జూన్ అయిపోతుందా? ఇది కూడా రెండు ఆ టైంకి అయిపోతుంది సార్. అంతే టైం ఎందుకు? మున్సిపల్ కమిషనర్ గారు మరియు వాటర్ వర్క్స్ ఎండి అశోక్ రెడ్డి గారు మన అంబర్పేటలో నాలాల గురించి మరియు మోయిన్ చెరువు నాలా గురించి
ఆ తర్వాత డీమార్ట్ దగ్గర ఈ నాలా గురించి ఇవన్నిటిని వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రేపు పొద్దున మూసీ రిజర్వేషన్ ప్రోగ్రాంలో ఈ నాలాలో మురుగునీరు వచ్చి మూసీలో కలుస్తున్నది, దీన్ని ఏ విధంగా అరికట్టాలి, ముందు ప్రతి ఇంటికి డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళిద్దరు రావడం జరిగింది. దాదాపు 3 గంటలు అన్ని బస్తీలు తిరగడం జరిగింది. దీంట్లో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే అన్నీ కూడా ప్రతిపాదనలు పంపిస్తే వాటిని అన్నీ అమలు చేసి రేపు పొద్దున ఎటువంటి నాలాలలో డ్రైనేజ్ కలపకుండా డీలింక్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ముసరాంబాగ్ బ్రిడ్జ్ అతి త్వరలో కంప్లీట్ చేయాలని ఇక్కడ మా అంబర్పేట వాస్తవులకు, పర్టికులర్గా అంబర్పేట డివిజను, గోల్నాక డివిజన్లో ఉండే వాస్తవులకు చాలా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి తొందరగా కంప్లీట్ చేయమని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. జూన్ నెల వరకు ఒకవైపు ముసరాంబాగ్ బ్రిడ్జ్ ఓపెన్ చేస్తామని కూడా కన్నన్ గారు, కమిషనర్ గారు హామీ ఇవ్వడం జరిగింది.